హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయలు మామిడి పండ్లే ఉంటాయి కదా. కాయలనైతే ఇలా తెంపిన తర్వాత ఒక 3-4 డేస్ వరిగడ్డిలో వేసి అయితే గడ్డం దగ్గరనైతే ఊర్లలో వేసి పండిస్తారు. కానీ మనకు హైదరాబాద్లో మేము ఊరు నుండి తెచ్చుకున్నాం కాబట్టి ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము. మనకు హైదరాబాద్లో మనకు ఆ గడ్డి అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే ఈ ప్యాకెట్స్ అయితే మ్యాంగోస్ అనేవి ఎల్లో కలర్ షేడ్ వచ్చి స్వీట్గా అయ్యేలాగానైతే చేస్తున్నాను అనమాట. ఈ ప్యాకెట్స్ కూడా మ్యాంగోస్తో పాటు అమ్మ వాళ్ళే పంపించారు. తోటల్లో మామిడి పండ్లనైతే ఇలాగే తెంపిన తర్వాత స్టోర్ చేసి ఇలాగే పండిస్తారనమాట. కాకపోతే వాళ్ళు ఎక్కువ ప్యాకెట్స్ యూజ్ చేస్తారు. మనం తక్కువ ప్యాకెట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ప్యాకెట్స్ అయితే యూజ్ చేశాను. ఈ ప్యాకెట్స్ ఒక 15 నిమిషాలు వాటర్ జగ్లో వేసి నానిన తర్వాత తీసేసిన తర్వాత ఇలా మామిడికాయలన్నీ కుప్పలాగా ఒక క్లాత్ మీద వేసి మధ్యలో ప్యాకెట్స్ పెట్టి మళ్ళీ ఒక క్లాత్ అయితే కప్పేశాను. ఒక 4 డేస్ తర్వాత చూస్తే 4th డే రోజు మ్యాంగోస్ మాత్రం ఇలా ఎల్లో కలర్గా వచ్చాయి. నేనైతే సాల్ట్ వేసేసి ఒక 2-3 సార్లు కడిగిన తర్వాతనే మేమైతే తినేసామన్నమాట. మనకు గడ్డి అవైలబుల్గా ఉంటే గడ్డిలో వేసుకున్నా కూడా ఈ మ్యాంగోస్కి ఏంటంటే హీట్ అనేది ఎక్కువ తగిలితే పండ్లు అనేది తొందరగా వచ్చేస్తాయి. ఇవి ఒకటే కాదు, సీతాఫలాలు, ఈతపళ్ళు ఏవైనా కూడా ఈ విధంగానే పండించవచ్చు అనమాట. పౌడర్ వేయకుండా కూడా మనకు గడ్డి అవైలబుల్గా లేదు కాబట్టి నేను ప్యాకెట్స్ అయితే యూజ్ చేశాను. మళ్ళీ ఒకసారి ప్యాకెట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం ప్యాకెట్స్కు దూరంగా ఉండేలాగా చూడండి. మ్యాంగోస్ ఇలా పండిన తర్వాత కొంచెం మంచిగా వాష్ చేసుకొని అయితే తినేయండి. వీడియో వస్తే లైక్, షేర్, కామెంట్.